టీవీ రియల్ ఎస్టేట్కి స్వాగతం. నేను మీ రవిప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ క్రియేటర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ సేల్స్ సక్సెస్ సిస్టమ్. అమరావతి తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు హాట్ టాపిక్. ఏ ఇద్దరు కలిసినా కూడా అమరావతి గురించే మాట్లాడుకుంటా ఉన్నారు. అమరావతి ఎలా డెవలప్ అవుతుంది, ఒక అద్భుతమైన నగరంగా అమరావతి డెవలప్ అవుతుందా, ప్రజెంట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, వీటన్నిటికీ మించి అందరికీ ఇంట్రెస్ట్ ఉన్న థింగ్ ఏంటంటే అమరావతి రియల్ ఎస్టేట్. అమరావతి రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది? ల్యాండ్ ప్రైజెస్ విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఈ ప్రైజెస్ ఇలా పెరగటం హైపా, లేకపోతే ఇది ఆర్గానిక్ గ్రోతా, ఇవి రీజనబుల్ ప్రైజెసా, ట్రూ వాల్యూ ప్రైజెసా అనేది ఒక పెద్ద టాపిక్. అలాగే హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి అమరావతి రియల్ ఎస్టేట్ కాంపిటీటరా? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని ఓవర్ రైడ్ చేయగలదా అమరావతి రియల్ ఎస్టేట్? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని అమరావతి రియల్ ఎస్టేట్ ఛాలెంజ్ చేస్తుందా? లేదు అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద అమరావతి రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ టెంపరీ ఇంపాక్టేనా? రకరకాల ప్రశ్నలు. సో వీటన్నిటికీ సమాధానం ఈ వీడియో ద్వారా మీకు అందించే ప్రయత్నం. ఇన్ కేస్ అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకు కూడా ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ గైడ్లాగా యూజ్ అవుతుంది. చెయ్యొచ్చా, చేయకూడదా, చేస్తే ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, వీటన్నిటికీ ఒక వీడియోతో సమాధానం చెప్పటం. సో మీ అందరికీ తెలిసిన విషయమే, 20 days బ్యాక్ ఏపీలో గవర్నమెంట్ చేంజ్ అవ్వటం జరిగింది. కొత్త గవర్నమెంట్ అధికారంలోకి రావటం జరిగింది. సో అమరావతి ఈజ్ ద క్యాపిటల్ నౌ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మొన్నటి వరకు చాలా కన్ఫ్యూజన్ ఉంది క్యాపిటల్ విషయంలో. అమరావతి అని, వైజాగ్ అని, కర్నూలు అని, ఇలా రకరకాల టాపిక్స్, చాలా కన్ఫ్యూజన్. కానీ ఇప్పుడైతే ఫిక్స్ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్కి అమరావతి అనేది శాశ్వత రాజధాని. ఇక ముందు కూడా దీన్ని మార్చే ప్రయత్నాలు అయితే జరగవనే చెప్పచ్చు. ఇప్పుడు అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్కి శాశ్వతమైన రాజధాని. సో అమరావతిలో రియల్ ఎస్టేట్ ప్రైజెస్ పెరగటానికి, లేకపోతే రియల్ ఎస్టేట్ మళ్ళీ స్లీప్ మోడ్లో ఉండదు, మళ్ళీ ట్రాన్సాక్షన్స్ పెరగటానికి ఇది ఒక రీజన్ అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు పెరుగుతున్న ప్రైజెస్ ట్రెండ్ ఎలా ఉందో చూద్దాము. 10,000 స్క్వేర్ యార్డ్ ఉన్నది 20,000, 20,000 నుంచి 30,000, 30,000 నుంచి 40,000, 50,000, 60,000, 70,000. స్కై ఈజ్ ద లిమిట్ అన్నట్లుగా ప్రైజెస్ పెరుగుతూ ఉన్నాయి. ఇంతలా ప్రైస్ పెరగటానికి ఈ 20 daysలో అమరావతిలో ఏం జరిగింది? ఈ ప్రైజెస్ పెరగటానికి సపోర్ట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమన్నా అక్కడ వచ్చిందా? సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏమన్నా జరిగిందా అంటే ఏమీ జరగలేదనే చెప్పాలి. అక్కడ జరిగిన డెవలప్మెంట్ లేకపోతే ఇంప్రూవ్మెంట్ ఏంటి అంటే, అమరావతి అనేది ఏపీకి, ఆంధ్రప్రదేశ్కి శాశ్వతమైన రాజధాని. ఇది ఒక డెవలప్మెంట్. అలాగే అక్కడ కొంచెం పాజిటివ్ అట్మాస్ఫియర్ అయితే నెలకొంది. ఇప్పటి వరకు అమరావతి రాజధాని అవుతుందా, అవ్వదా, రాజధాని కోసం ల్యాండ్స్ ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి, అక్కడ ఆల్రెడీ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ అయింది, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డ్యామేజ్ అవుతూ ఉంది. ప్లస్ రైతులకి గవర్నమెంట్స్ ఏమైతే ప్రామిస్ చేసినాయో ఇయర్లీ ఇంత అమౌంట్ పే చేస్తామని, అవి ఏమీ జరగట్లేదు. సో ఒక నిరుత్సాహపూరితమైన వాతావరణము ఆ ప్రాంతాల్లో. దాని రిఫిల్ ఎఫెక్ట్ ఆ సిఆర్డిఏ రీజియన్లో లేకపోతే క్యాపిటల్ రీజియన్లో కూడా ఉంది. ఇప్పుడు అది చేంజ్ అయ్యి కొంత పాజిటివ్ అట్మాస్ఫియర్లోకి వచ్చింది అనే చెప్పొచ్చు. ఇక్కడ 3TV సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ అండి. 3TV ఏది మాట్లాడినా కూడా రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మేము మాట్లాడతాం. రాజకీయాలతో మాకు సంబంధం లేదు, ఇది రాజకీయాల రిలేటెడ్ డిస్కషన్ కాదు. సో దీన్ని రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడాలని మా వ్యూవర్స్ అందరికీ మా హంబుల్ రిక్వెస్ట్. డోంట్ లింక్ ఇట్ విత్ పాలిటిక్స్. ఓకే,
పాలిటిక్స్లో లింక్ చేస్తే రకరకాల మనస్పర్ధలు. సో ఇది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడమని అగైన్ మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఈ 2 ఫ్యాక్టర్స్ అండి పాజిటివ్ ఫ్యాక్టర్స్ అమరావతిలో ఉన్నాయి. ఇప్పుడు పెరుగుతున్న ప్రైజెస్ చూస్తే ఈ ఫ్యాక్టర్స్ సరిపోతాయా అంటే ఖచ్చితంగా సరిపోవనే ఆన్సర్ వస్తుంది. ఇవి హై స్పెక్యులేటివ్ ప్రైజెస్, అనార్గానిక్ గ్రోత్. ప్రైజెస్ని హైక్ చేయటమే ఇది. 10,000 నుంచి 70,000కి మ్యాటర్ ఆఫ్ డేస్లో ప్రైస్ పెరగటం అంటే అక్కడ ఏదో బిగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి ఉండాలి, జాబ్ మార్కెట్ క్రియేట్ అయి ఉండాలి, ఏదన్నా ఎస్సీజెడ్ అనౌన్స్ చేసి ఉండాలి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వచ్చి ఉండాలి, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ డెవలప్ అయి ఉండాలి, జాబ్ మార్కెట్ ఏదన్నా క్రియేట్ అయి ఉండాలి, లేకపోతే ఎకనామిక్ ఇంజన్స్ లాంటి బిగ్ ఇండస్ట్రీస్ ఏదన్నా వచ్చి ఉండాలి. వీటిల్లో ఏదో ఒకటి అయితే జరగాలి. ఇవి జరిగినా కూడా మ్యాటర్ ఆఫ్ 20 డేస్లో అయితే అంత ప్రైస్ గ్రోత్ సాధ్యం కానే కాదు. ఇది ఎక్కడా జరగలేదు కూడా. ఇన్ కేస్ అలా జరిగితే ఆ ప్రైజెస్ మళ్ళీ రీబౌన్స్ అవుతాయి, మళ్ళీ వెనక్కే వస్తాయి. ఇది అమరావతిలో 2014లో 1 టైం ప్రూవ్ అయింది. సో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి, లేకపోతే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలా అని చెప్పి అమరావతిలో ఇన్వెస్ట్ చేయొద్దు అని నేను చెప్పట్లేదు. ఎస్, అమరావతిలో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకు అంటే అమరావతి అనేది ఏపీ రాష్ట్రానికి రాజధాని. ఇది శాశ్వతమైన రాజధాని, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అలాగే అమరావతి ఒక అద్భుతమైన రాజధానిగా డెవలప్ అవటానికి రిసోర్సెస్ అన్నీ ఉన్నాయనే చెప్పొచ్చు. అమరావతి అనేది 217 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా కృష్ణా నదికి అనుసంధానంగా ఉంటుంది. మనం ప్రపంచంలో ఎక్కడ చూసినా గొప్ప గొప్ప నగరాలన్నీ నదీ పరివాహక ప్రాంతాలే. అసలు మానవ నాగరికత మొదలైందే నది పక్కకి, నదీ పరివాహక ప్రాంతంలో. ఇదొక బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. ఇంకొక పాజిటివ్ ఫ్యాక్టర్ తీసుకుంటే ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనది ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ వెల్త్ క్రియేషన్లో, న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో, ఎకనామిక్ ఇంజన్స్ లాంటి ఇండస్ట్రీస్ని తీసుకురావడంలో, ఇన్వెస్ట్మెంట్ చేయటానికి కన్విన్స్ చేయటంలో, వెల్త్ క్రియేషన్లో, అలాగే ఒక గుడ్ బిజినెస్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేయటంలో ఆయనది ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఇది అందరికీ తెలిసిందే. సో ఆయన నాయకత్వం అయితే అమరావతి రాజధానికి యాడెడ్ వాల్యూ అనే చెప్పొచ్చు. అలాగే అమరావతికి ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ 50,000 ఏకర్ ల్యాండ్ బ్యాంక్ ఉంది అమరావతికి. రైతులు ఇచ్చిన ల్యాండ్ 35,000 ఏకర్స్ అండ్ అనదర్ 15,000 ఏకర్స్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. 50,000 ఏకర్స్ అంటే జస్ట్ ఇమాజిన్, ఒక అద్భుతమైన రాజధానిని కన్స్ట్రక్ట్ చేయొచ్చు అక్కడ. ఇలాంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. అలాగే అసలు కొత్త సిటీస్, కొత్త రాజధాని కన్స్ట్రక్ట్ చేయటం సాధ్యమేనా, ఇది ఎక్కడన్నా జరిగిందా? చాలామంది ఈ క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. ఎస్ అండి, డెఫినెట్గా సాధ్యమే. ఇదేమీ కొత్త విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా చాలా అద్భుతమైన నగరాలు కన్స్ట్రక్ట్ చేయటం జరిగింది, లేదంటే డెవలప్ చేయటం జరిగింది, లేదు అంటే ఎక్స్టెన్షన్ చేయటం కూడా జరిగింది. మనమందరం చూస్తూ ఉండగానే లాస్ట్ 25 to 30 ఇయర్స్ నుంచి దుబాయ్, సింగపూర్ లాంటి సిటీస్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయినాయి, ఎలా డెవలప్ అయినాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. దుబాయ్ ఫ్రమ్ ర్యాగ్స్, అక్కడ ఎలాంటి రిసోర్సెస్ లేవు. ఈవెన్ మన అమరావతికి ఉన్న రిసోర్సెస్ కూడా దుబాయ్కి లేవు. కానీ ప్రపంచం మొత్తానికి వాళ్ళ దుబాయ్ టూరిస్ట్ అట్రాక్షన్, అలాగే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి డెస్టినేషన్, లగ్జరీ రియల్ ఎస్టేట్కి కేంద్ర స్థానం. ప్రపంచవ్యాప్తంగా అందరూ దుబాయ్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడతా ఉన్నారు. సో దుబాయ్లో సాధ్యమైందంటే అమరావతిలో కూడా సాధ్యమే. అలాగే మన ఇండియాలో తీసుకుంటే ఛత్తీస్గఢ్ అలా డెవలప్ చేసిన రాజధాని, గుజరాత్లో గిఫ్ట్ సిటీ, జబల్పూర్ ఎక్స్టెన్షన్, ఈ రీసెంట్ ఇయర్స్లో చూసుకుంటే అయోధ్య, ఇలా చాలా సిటీస్ ఉన్నాయండి. చాలా సిటీస్ డెవలప్ చేయటం జరిగింది ప్రపంచవ్యాప్తంగా. ఇది లేటెస్ట్ ట్రెండ్. పైగా కొత్త సిటీస్ అవసరం
ప్రపంచవ్యాప్తంగా ఉంది. పెరుగుతున్న అర్బనైజేషన్, పెరుగుతున్న పాపులేషన్ రిక్వైర్మెంట్స్ని అడ్రస్ చేయాలంటే కొత్త సిటీస్ అవసరం ఉంది. సో అమరావతి అనేది ఒక అద్భుతమైన నగరంగా రూపాంతరం చెందటం అనేది పక్కా. ఇందులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అమరావతిలో క్రియేట్ చేస్తుంది. సో దీనివల్ల ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఖచ్చితంగా అమరావతిలో, లేకపోతే క్యాపిటల్ రీజియన్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ ఎలా? ఇలా హైక్ అయిన ప్రైజెస్లో కాదు, సూపర్ స్పెక్యులేటివ్ ప్రైజెస్లో అయితే కాదు. 2014లో ఏం జరిగిందో చూద్దాం. 2014లో అమరావతిని ఏపీకి కొత్త క్యాపిటల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఏపీకి కొత్త క్యాపిటల్గా అనౌన్స్ చేసిన వెంటనే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఎట్ ఏ టైం ఓవర్ నైట్ అని చెప్పొచ్చు బూమప్ అవటం స్టార్ట్ అయింది. ఆ ప్రైజెస్ ఎందుకు అంతలా పెరుగుతున్నాయి అనేది కూడా ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి. 1 crore ఉన్నాక 2 crores, 2 నుంచి 4, 5, 6 స్కై ఇస్ ద లిమిట్ అగైన్. అలా ప్రైజెస్ పెరిగినాయి. కొంతమంది ఇన్వెస్ట్ చేశారు, దానిలో లాభపడింది ఎవరు అంటే నిజంగా ఆ రోజున ల్యాండ్ సేల్ చేసుకున్న వాళ్ళే లాభపడ్డారు. అలాగే ఇనీషియల్ ట్రాన్సాక్షన్స్లో అంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు ప్రాఫిట్ తీసుకున్నారు. కానీ ఎండ్ యూజర్ నష్టపోయాడు. ఆ ప్రాపర్టీస్ని లిక్విడిఫై చేసుకోలేని పరిస్థితులు ఈ రోజుకు కూడా ఉన్నాయి. ఎప్పటికీ ఆఫ్టర్ 10 years ఈ రోజుకు కూడా తను పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి న్యాయం జరగట్లేదు. అసలు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వెనక్కి వస్తే చాలు అనే పరిస్థితులు స్టిల్ టుడే ఈ రోజు కూడా ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిందే, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఇలాంటి ఎగ్జాంపుల్స్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో చాలా చెప్పొచ్చు. హైదరాబాద్లో తీసుకుంటే మహేశ్వరం, అబ్దుల్లాపూర్ మెట్, రామోజీ ఫిల్మ్ సిటీ, మన్సాన్పల్లి కాన్స్ రోడ్స్, నాగారం, తుక్కుగూడ, శంషాబాద్, బెంగళూరు హైవే, ఇలాంటి ప్లేసెస్ అన్నిట్లో ఏం జరిగిందండి? ఎమోషనల్ బయింగ్ జరిగింది. స్పెక్యులేటివ్ ప్రైజెస్లో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయటం జరిగింది. ఆఫ్టర్ 10-15 years కూడా రీసేల్ చేసుకోలేని ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి స్టిల్ టుడే. ఎందుకంటే రాంగ్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్, బేసిక్ పారామీటర్స్ని పట్టించుకోకుండా, అక్కడ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవ్వకుండా, ఎలాంటి జాబ్ మార్కెట్ క్రియేట్ అవ్వకుండా, ఎకనామిక్ ఇంజన్స్ అక్కడ ఏమీ రాకుండా, జస్ట్ ఎమోషన్ని బేస్ చేసుకుని స్పెక్యులేటివ్ ప్రైజెస్లో హైక్ అయిన ప్రైజెస్లో ఇన్వెస్ట్ చేయటం జరిగింది. సో దోస్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఆల్ స్టక్ అప్, డెడ్ ఇన్వెస్ట్మెంట్స్. క్లయింట్కి, ఎండ్ యూజర్కి నీడ్ ఉన్న టైంలో ఆ ప్రాపర్టీని సేల్ చేద్దామంటే రీసేల్ వాల్యూ లేకుండా పోయింది, పర్చేజ్ చేసే క్లయింట్ లేకుండా పోయాడు. సో లిక్విడిఫై చేసుకోలేకపోతున్నారు. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఇది ప్రూవెన్ థింగ్, చాలాసార్లు ప్రూవ్ అయింది. సో ఇప్పుడు అమరావతిలో ఈ హై స్పెక్యులేటివ్ ప్రైజెస్లో, ఈ హైక్ అయిన ప్రైజెస్లో ఇన్వెస్ట్ చెయ్యాలా చేయకూడదా అంటే డెసిషన్ ఈజ్ యువర్స్, మీరే నిర్ణయించుకోండి. పాస్ట్ 2014లో ఏం జరిగింది అమరావతిలో? 2014 నుంచి ఇప్పుడు ప్రజెంట్ 2024 వరకు ల్యాండ్ ప్రైజెస్ విషయంలో ఏం జరుగుతూ ఉంది, అప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, ఒకసారి ఆలోచించండి, ప్రాపర్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ చేయండి. అలాగే అసలు ఇప్పుడు అమరావతిలో ఏముందనేది చూద్దామండి. న్యూ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా స్టార్ట్ అయిన వర్క్ ఏది అంటే, ఇంతకుముందు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారో, సీడ్ క్యాపిటల్ రోడ్ కావచ్చు, రైతులు ఇచ్చిన ల్యాండ్స్ కావచ్చు, లేకపోతే మల్టీ స్టోరేడ్ బిల్డింగ్స్, హైకోర్ట్ బిల్డింగ్, సెక్రటరియట్ బిల్డింగ్, అలాగే మినిస్టర్స్, బ్యూరోక్రాట్స్ కోసం కన్స్ట్రక్ట్ చేసిన బంగ్లాస్, మేబీ నాట్ ఫుల్లీ కంప్లీటెడ్, ఇవన్నీ కొంచెం డ్యామేజ్ అవటం జరిగింది. నాట్ డ్యామేజ్, మెయింటెనెన్స్ లేక, క్లీన్లీనెస్ లేక కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది. సో క్లీనింగ్ వర్క్ స్టార్ట్ చేశారు. బుల్డోజర్స్తో సీడ్ క్యాపిటల్ రోడ్ క్లీన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు సీడ్ క్యాపిటల్ రోడ్
నైట్ కనుక మనం చూస్తే అమరావతి అనేది ఖచ్చితంగా ఒక గొప్ప క్యాపిటల్గా రూపాంతరం చెందుతుంది అనే నమ్మకం అయితే కలుగుతుంది. ఇది ఒక పాజిటివ్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ అమరావతిలో అని చెప్పచ్చు. అలాగే ల్యాండ్ క్లీనింగ్ వర్క్ జరుగుతూ ఉంది. కొంత వాటర్ లాగింగ్ ఉంది. ఆ వాటర్ లాగింగ్ని అంతా క్లియర్ చేస్తున్నారు. ఆ బిల్డింగ్స్ని క్లీన్ చేస్తున్నారు. ఆ బిల్డింగ్స్ కూడా కొంత వాటర్ లాగింగ్లో ఉన్నాయి, అది క్లీన్ చేస్తున్నారు. సో ఒక మంచి అట్మాస్ఫియర్ అయితే అక్కడ క్రియేట్ చేస్తున్నారు. ఇనిషియల్గా చేయాల్సింది అదే. పాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఓల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రివోక్ చేస్తున్నారు. అదృష్టం ఏంటంటే ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డ్యామేజ్ కాలేదు. సో ఆ టైంలో జరిగింది క్వాలిటీ వర్క్స్ అని మనం బిలీవ్ చేయొచ్చు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నారాయణ గారు, పురపాలక శాఖ మంత్రి, అమరావతి మాస్టర్ ప్లాన్ 2014 మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో అదే కంటిన్యూ చేస్తామని చెప్పారు. సో ఈ రెండు విషయాల్లో అయితే క్లారిటీ వచ్చింది. కానీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, అమరావతిని ఎలా డెవలప్ చేయబోతున్నారు అనేది ఇప్పటి వరకు సీఎం నుంచి అయితే ఎలాంటి పాలసీ అనౌన్స్మెంట్ లేదు, ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనౌన్స్ చేయలేదు ఆయన. సో అంటే ఇంత షార్ట్ పీరియడ్లో మనం కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. మ్యాటర్ ఆఫ్ 15 days ఆయన అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి పెట్టాలి, మంత్రివర్గంని ఫామ్ చేసుకోవాలి, అలా అని ప్రమాణ స్వీకారం, 2 days అసెంబ్లీ, ఇవన్నీ ఆయన బిజీ ఉన్నారు. నిన్న ప్రెస్ మీట్లో ఆయన చెప్పింది ఏంటంటే, నేను దీని మీద అమరావతి మీద ఫోకస్ చేసి 2 days అవుతుంది. సో ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది అందరి దగ్గర నుంచి సజెషన్స్ తీసుకుని ముందుకెళ్తాము అని చెప్పున్నారు. సో క్లారిటీ రావటానికైతే కొంత సమయం పడుతుంది. ప్లాన్ ఆఫ్ యాక్షన్ తెలియటానికి కొంత సమయం పడుతుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇదంతా ఏమీ జరగకముందే ప్రైజెస్ 10,000 నుంచి 70,000కి ఎలా జంప్ అయినాయి, దానికి సపోర్ట్ చేస్తున్న పారామీటర్స్ ఏంటి అనేది ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. సో ఇన్వెస్ట్ చేసే ముందు ఆలోచించండి. 10,000 ఉన్నది 70,000కి ఎలా రీచ్ అయింది, అంత గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఏం జరిగింది, లేకపోతే అంత పెద్ద అనౌన్స్మెంట్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమొచ్చినాయి అనేది ప్రతి ఒక్కళ్ళు రీథింక్ చేయాలి, ఆలోచించుకోవాలి. అలా కాకుండా కేవలం ఎమోషనల్ బయింగ్ చేస్తే ఈ స్పెక్యులేటివ్ ప్రైజెస్, నాట్ ఈవెన్ స్పెక్యులేటివ్, సూపర్ స్పెక్యులేటివ్ ప్రైజెస్ ఇవి, ఈ స్పెక్యులేటివ్ ప్రైజెస్లో పర్చేజ్ చేస్తే దాన్ని లిక్విడిఫై చేసుకోవడానికి మీకు ఇయర్స్ టుగెదర్ పడుతుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అలాగే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి కూడా ఇది ఏమీ మంచి చేయదండి. అక్కడ రియల్ ఎస్టేట్ ప్రమోటర్స్ లాస్ట్ 10 years నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు. డెవలపర్స్ కావచ్చు, ప్రమోటర్స్ కావచ్చు, మార్కెటింగ్ పీపుల్ కావచ్చు, 10 years నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. అగైన్ ద సేమ్ స్టోరీ రిపీట్ అయితే, ఇలా అబ్నార్మల్గా ప్రైజెస్ పెంచేస్తే హూ ఈజ్ గోయింగ్ టు బై? ఇండస్ట్రీ రిలేటెడ్ పీపుల్ కూడా ఇది ఆలోచించాలి. సో మార్కెట్ని కొంత కంట్రోల్ చేస్తే బెటర్ ఏమో. ఇది నా సజెషన్ మాత్రమే, దీన్ని నెగిటివ్గా తీసుకోవద్దు దయచేసి. రియల్ ఎస్టేట్ ఎప్పుడూ కూడా లాంగ్ టర్మ్ ఉంటే స్టేక్ హోల్డర్స్ అందరూ, ప్రమోటర్స్ కావచ్చు, డెవలపర్స్ కావచ్చు, మార్కెటింగ్ పీపుల్ కావచ్చు, అందరూ కొంచెం ఎన్రిచ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. అంతేగాని 2 months, 3 months, 4 months ఏదో బబుల్ లాగా క్రియేట్ అయ్యి 4 months తర్వాత బబుల్ బరస్ట్ అయితే హూ ఈజ్ గోయింగ్ టు బెనిఫిట్ అండి? ఎవరికి బెనిఫిట్ వస్తుంది? ఈ 4 months, 6 months తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ పీపుల్ పరిస్థితి ఏంటి? వెంచర్స్ వేసిన డెవలపర్స్ పరిస్థితి ఏంటి? ప్రమోటర్స్ పరిస్థితి ఏంటి? వీటన్నిటికీ మించి ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ పరిస్థితి ఏంటి? బయ్యర్స్ పరిస్థితి ఏంటి? ఇది ఖచ్చితంగా ఆలోచించాలి. సో లాంగ్ టర్మ్ వ్యూతో ముందుకెళితే అమరావతి మార్కెట్ చాలా వైబ్రెంట్ మార్కెట్ అవుతుంది. లేదు ఇలా అబ్నార్మల్ హైప్ క్రియేట్ చేసి సూపర్ స్పెక్యులేటివ్ ప్రైజెస్లో ట్రేడ్ చేస్తే ఇది ఖచ్చితంగా బబుల్ బరస్ట్ అవుతుంది. ఇది 6 months కన్నా ఎక్కువ టైం కూడా తీసుకోదు.
సో ఎవ్రీబడి షుడ్ థింక్ అండి. అలాగే ఇప్పుడు అమరావతి మార్కెట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని ఓవర్టేక్ చేస్తుంది, ఛాలెంజ్ చేస్తూ ఉంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్కి కాంపిటీటర్ అంటే నో అండి. దీని గురించి ఎక్కువగా మాట్లాడుకోవటం కూడా అనవసరం. ఎస్, అమరావతి ఈజ్ ఎ గుడ్ మార్కెట్, అద్భుతమైన ఫ్యూచర్ స్కోప్ ఉన్న రియల్ ఎస్టేట్ మార్కెట్ అమరావతి, అది యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ఇండియాలో ఉన్న 8 మెట్రోపాలిటన్ సిటీస్లో హైదరాబాద్ ఒకటి మీ అందరికీ తెలిసింది. ఫార్మాలో ఇండియాలోనే నెంబర్ 1, ఈవెన్ వరల్డ్లో కూడా లీడింగ్ ప్లేస్లో ఉంది. ఐటీలో, అలాగే ఏరోస్పేస్, లాజిస్టిక్స్, ఇలా తీసుకుంటే ఇట్స్ ఎ బిగ్ లిస్ట్. అలాగే పాపులేషన్ డెన్సిటీ, ఇక్కడున్న జాబ్ మార్కెట్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందండి. హైదరాబాద్లో ఐటీ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అవుతుంది. ఈ 30 ఇయర్స్లో క్రియేట్ అయిన జాబ్స్ 10 lakhs. 10 lakhs జాబ్ క్రియేట్ చేయడానికి 30 ఇయర్స్ పడితే, ఇప్పుడు అమరావతిలో అలాంటి జాబ్ మార్కెట్ క్రియేట్ అవటానికి న్యూ సిటీలో ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ బేస్ నుంచి స్టార్ట్ చేయాలి. అలాంటి సిటీలో ఎంతకాలం పడుతుంది ఆలోచించాలి కదా. అలాగే గుడ్ బిజినెస్ ఎకోసిస్టమ్ చాలా ఇంపార్టెంట్. ఏ సిటీ డెవలప్ చేయాలన్నా కూడా, డెవలప్ అవ్వాలన్నా కూడా హైదరాబాద్లో అలాంటి వాతావరణం ఉంది. గుడ్ బిజినెస్ ఎకోసిస్టమ్ ఉంది. ఏ ప్రాంతం నుంచి, లేదంటే వరల్డ్ వైడ్గా ఏ ఇన్వెస్టర్ ఇచ్చినా ఇక్కడ రెడ్ కార్పెట్ ఉంటుంది. గవర్నమెంట్ వైపు నుంచి అన్ని రకాల సపోర్ట్స్ ఉంటుంది. ఇలాంటి వాతావరణం ఇంకా అక్కడ క్రియేట్ అవ్వలేదు అనే చెప్పాలి. బట్ ఐఎమ్ ష్యూర్ ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ అలాంటి వాతావరణం అయితే తీసుకొస్తారు. బట్ టైం టేకింగ్, ఇది మనం తెలుసుకోవాలి. గుడ్ బిజినెస్ ఎకోసిస్టమ్ క్రియేట్ అయితే న్యూ ఇండస్ట్రీస్ వస్తాయి, న్యూ జాబ్స్ క్రియేట్ అవుతాయి. న్యూ జాబ్స్ క్రియేట్ అయినప్పుడు పాపులేషన్ పెరుగుతుంది, పాపులేషన్ డెన్సిటీ పెరుగుతుంది. అప్పుడు రియల్ ఎస్టేట్ రిక్వైర్మెంట్ వస్తుంది, హౌసింగ్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా. ఏమీ లేకుండానే స్క్వేర్ యార్డ్ ప్రైజు 70,000, 80,000, హౌ ఈజ్ ఇట్ ఈవెన్ పాసిబుల్? అందరూ ఆలోచించండి. అలాగే ఎలా హైదరాబాద్ మార్కెట్తో కాంపిటీట్ అవ్వగలదు అనేది కూడా ఆలోచించండి. కానీ అమరావతికి ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ అయితే ఉంది. క్లయింట్ సెంటిమెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది అమరావతి విషయంలో. దానికి రీజన్ హైదరాబాద్ లేకపోతే తెలంగాణలో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్లో మేబీ 30-40% వాళ్ళే ఉండొచ్చు. ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే నాకు తెలియదు, మేజర్ పార్ట్ వాళ్ళదే ఉంటుంది. సో వాళ్ళంతా కూడా మా ప్రాంతంలో ఒక ఇన్వెస్ట్మెంట్ అయితే చేద్దాం అనే ఆలోచన తప్పకుండా ఉంటుంది, అందరికీ ఉంటుంది. కానీ ఇలా ప్రైజెస్ పెరిగితే, ఇలా ప్రైజెస్ అబ్నార్మల్గా పెంచితే వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయటం మానేస్తారు. ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ ఏంటంటే ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళని కూడా వెనక్కి పంపించే కార్యక్రమం, అధైర్యపరిచే కార్యక్రమం. అది దయచేసి రియలైజ్ అవ్వండి. కొన్ని పారామీటర్స్ చూద్దామండి. అసలు ల్యాండ్ ప్రైజెస్ ఎందుకు పెరుగుతాయి? ల్యాండ్ ప్రైజెస్ పెరగటానికి బేసిక్ కనెక్టివిటీ అండి. కనెక్టివిటీ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాపర్ కైండ్ ఆఫ్ కనెక్టివిటీ ఉండాలి, మల్టిపుల్ కనెక్టివిటీ ఉండాలి, ఎకనామిక్ ఇంజన్స్ లాంటి సిటీస్ నుంచి కనెక్టివిటీ ఉండాలి, ప్యారలల్ సిటీస్ నుంచి కనెక్టివిటీ ఉండాలి, అన్ని హైవేస్ నుంచి కనెక్టివిటీ ఉండాలి. అంటే టోటల్గా ఓవరాల్ కంట్రీ మొత్తానికి ఈ పార్ట్ ఆఫ్ ద సిటీ నుంచి ప్రాపర్ కైండ్ ఆఫ్ కనెక్టివిటీ ఉండాలి. అది హైదరాబాద్కి ఉంది. ఈవెన్ ఏపీలో కూడా వైజాగ్ కనెక్టివిటీ ఉంది. ఇండియా మొత్తానికి వైజాగ్ సిటీ వెల్ కనెక్టెడ్. కానీ అమరావతికి ఆ కనెక్టివిటీ కొంత ఉంది, కానీ పూర్తి స్థాయిలో అయితే లేదు అనే చెప్పాలి. సో ఇట్ టేక్స్ సమ్ టైం. అలాగే జాబ్ మార్కెట్ క్రియేట్ అవ్వాలి. జాబ్ మార్కెట్ అయితే ఇప్పుడు ఏమీ లేదు అక్కడ. లేదు అంటే నేను నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పట్లేదు. జాబ్ మార్కెట్ క్రియేట్ అవుతుంది, బట్ టైం పడుతుంది అని చెప్పడమే నా ఉద్దేశం.
అలాగే పాపులేషన్ పెరగాలి, పాపులేషన్ డెన్సిటీ కూడా పెరగాలి, కాస్మోపాలిటన్ కల్చర్ క్రియేట్ అవ్వాలి. ఇట్ అగైన్ టేక్స్ సమ్ టైమ్. ఎకనామిక్ ఇంజన్స్ లాంటి ఇండస్ట్రీస్, ఐటీ కావచ్చు, ఫార్మా కావచ్చు, ఏరోస్పేస్ కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ దాని కోస్టల్ లైన్, వాటి రిలేటెడ్ ఇండస్ట్రీస్ కావచ్చు, అక్కడ క్రియేట్ అవ్వాలి. ఖచ్చితంగా క్రియేట్ అవుతాయి, కానీ చాలా టైం పడుతుంది. డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టైం టేకింగ్ ప్రాసెస్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ప్లస్ ఫండ్స్ అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రైవేట్ ఫండ్స్తో డెవలప్ చేసిన సిటీస్ కూడా ఉన్నాయి. ఐఎమ్ ష్యూర్ ద ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ విల్ ఫైండ్ ఎ వే ఫర్ దట్. ఈ సమస్యకి ఒక పరిష్కారం అయితే ఆయన ఖచ్చితంగా కనిపెడతారు. లేకపోతే ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఆయనకు ఆల్రెడీ తెలిసిన విద్యే. సో హీ హ్యాస్ ప్రూవెడ్ ట్రాక్ రికార్డ్. సో ఆ సమస్యని ఖచ్చితంగా అధిగమిస్తారు, కానీ అగైన్ టైం టేకింగ్. అది నేను చెప్తుంది. జాబ్ మార్కెట్, పాపులేషన్ డెన్సిటీ, సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గవర్నమెంట్ రిక్వైర్మెంట్స్కే ప్రాపర్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఇంకా క్రియేట్ అవ్వలేదు కదా. అలాగే హెల్త్ కేర్ ఫెసిలిటీస్ డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది ఒక అంతర్జాతీయ స్థాయి రాజధానికి. అలాగే టూరిజం ఇండస్ట్రీ, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, ఇలా చెప్పుకుంటా పోతే ఇట్స్ ఎ బిగ్ లిస్ట్ అండి. ఇవన్నీ వచ్చిన రోజునే అక్కడ జాబ్ మార్కెట్ పెరుగుతుంది. జాబ్ మార్కెట్ పెరిగితే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ రిక్వైర్మెంట్స్ కూడా పెరుగుతాయి, రియల్ ఎస్టేట్ ఇన్వెంటరీ నీడ్ పడుతుంది. ఇవన్నీ టైం టేకింగ్. మీ అందరికీ తెలిసిందే, ఇది చాలా సమయం పట్టే కార్యక్రమం. ప్లస్ లాంగ్ టర్మ్ గుడ్ గవర్నెన్స్ నీడ్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ సిటీని తీసుకుంటే గత 30 సంవత్సరాల నుంచి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ అండ్ కేటీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్, ఆల్మోస్ట్ 30 years ఆఫ్ గుడ్ గవర్నెన్స్ ఉంటే ఈ స్థాయిలో ఈరోజు సిటీ వచ్చింది. గ్లోబల్ లెవెల్లో కాంపిటీట్ అయ్యే స్థితికి ఈరోజు హైదరాబాద్ వచ్చింది. అలాగే మేనేజ్డ్ హైవే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంది, అవుటర్ రింగ్ రోడ్డు ఉంది, కానీ అక్కడ అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ఫామ్ కాలేదు. లేదు అని నేను అనట్లేదు, ఇంకా క్రియేట్ కాలేదు. ఇప్పుడున్న సీట్ క్యాపిటల్ రోడ్డుకి అటాచ్డ్గా ఉన్న ట్రంక్ రోడ్డు ఇంకా డెవలప్ కాలేదు. మేబీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాన్ని అయితే చేస్తారని నేను అనుకుంటున్నాను. ఆ ట్రంక్ రోడ్డుని డెవలప్ చేస్తారు. అలాగే విజయవాడ వెస్ట్ బైపాస్, అది ఒక అసెట్. 2014లో అయితే అది లేదు. అప్పటి గవర్నమెంట్లోనే అది ప్రపోజ్ చేయటం ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీటింగ్ స్టేజ్లో ఉంది. అది ఒక అసెట్ అవుతుంది జనరల్గా. సో అమరావతిలో అయితే, లేదంటే క్యాపిటల్ రీజియన్లో అయితే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ట్రూ వాల్యూ ప్రైజెస్లో 10,000ది 15,000 అయితే ఓకే, ఇన్వెస్ట్ చేయండి. 1-2,000 ప్రైస్ ఎక్కువ అనిపించినా కూడా ఇన్వెస్ట్ చేయండి. లాంగ్ టర్మ్లో మీరు అంతకు మించిన బెనిఫిట్ తీసుకుంటారు. కానీ 10,000ది 50,000 అయితే ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అమరావతి అండి. అమరావతి సిటీ ఎలా డెవలప్ అవుతుంది అనేది ఒక కేస్ స్టడీగా తీసుకుని ఎప్పటికప్పుడు న్యూ ట్రెండ్స్ మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ ప్రైజెస్ ఒక 6 months తర్వాత మళ్ళీ నార్మల్కి వస్తాయి. సో టెన్షన్ పడొద్దు, త్వరపడి ఇన్వెస్ట్ చేయొద్దు. దీస్ ప్రైజెస్ ఆర్ గోయింగ్ టు కమ్ డౌన్. అప్పుడు కూడా ఇదే ప్రైజ్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవద్దు. కాదు ఇన్వెస్ట్ చేస్తాను అంటే దట్స్ అప్ టు యూ. ఇక్కడ నేను చేస్తుంది ఏంటంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏ పారామీటర్స్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేయాలనేది మాత్రమే నేను మిమ్మల్ని గైడ్ చేశాను. సో ఇన్వెస్ట్ చేయాలా వద్దా, కొంతకాలం వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయాలా అనేది డెసిషన్ ఈజ్ యువర్స్. అలాగే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలంటే మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ 8,000 square kilometers ఎక్స్టెండ్ అయిన క్యాపిటల్ రీజియన్ ఉంది. విజయవాడ, గుంటూరు లాంటి ఇండియాలోనే టాప్ 2 tier cities ఉన్నాయి. తెనాలి, ఇంకా అలాంటి Tier 2 cities అక్కడ ఉన్నాయి.
ఆ ప్లేసెస్లో ప్రాపర్ రీసెర్చ్ చేసి ప్రాపర్ కైండ్ ఆఫ్ పారామీటర్స్తో కోపప్ అయ్యేలాగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఈ అమరావతి డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ రిపిల్ ఎఫెక్ట్ ఆ విజయవాడ, గుంటూరు ఆ ప్లేసెస్ మీద ఉంటుంది. సో ప్రైజెస్ పెరుగుతాయి. సో అలా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. అన్నిటికీ మించి ఏపీ ప్రజలకు వైజాగ్ ఉంది. వైజాగ్ ఆల్రెడీ డెవలప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న సిటీ, అక్కడ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో డెసిషన్ ఈజ్ ఎవర్స్ అండి. ఎనీవే, థ్యాంక్ యూ ఆల్. ప్లస్ మేము చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము అని మీరు ఫీల్ అయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద వీడియో. అలాగే మీ సపోర్ట్ లేకుండా మేము ముందుకు వెళ్ళలేము. వీ నీడ్ యువర్ సపోర్ట్. సో ట్రై టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్.